కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సర్వేలో జాతీయ స్థాయిలో 4,900 పైగా మున్సిపాలిటీలు పాల్గొనడం జరిగిందన్నారు. అందులో జాతీయ స్థాయిలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి 139వ ర్యాంకు రావడం చాలా గర్వకారణంగా ఉందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 150 మున్సిపాలిటీలతో పోటీ పడిన హుస్నాబాద్ మున్సిపాలిటీకి 9వ ర్యాంకు, సిద్దిపేట జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని కమిషనర్ ఆనందం వ్యక్తం చేశారు. మరియు ODF సర్టిఫికేట్ కూడా రావడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అధికారులకు, పారిశుద్ధ కార్మికులకు, ఆఫీస్ సిబ్బందికి మరియు పట్టణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో జాతీయ స్థాయిలో 4,900 పైచిలకు మున్సిపాలిటీలలో మన హుస్నాబాద్ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 139వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 143 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లు కలిపి 150 మున్సిపాలిటీ కార్పొరేషన్ల యందు మన హుస్నాబాద్ మున్సిపాలిటీ పోటీపడి 9వ స్థానాన్ని జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల యందు హుస్నాబాద్ మున్సిపాలిటీ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి ఇట్టి ర్యాంకుకు సాధించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి హుస్నాబాద్ పుర పట్టణ ప్రజలకి మరియు అదేవిధంగా గత పాలక వర్గానికి, మాజీ చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్కి, అదేవిధంగా మన పురపాలక కోఆప్షన్ మెంబర్స్కి మరియు మీడియా ఇందుకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, పారిశుద్ధ కార్మికులకి, మా మున్సిపాలిటీ ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా దీనికి మాకు వెన్నంటి ఉండు ప్రోత్సహించుకున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఒకసారి హుస్నాబాద్ పుర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఇదే విధంగా మరింత కష్టపడి మరింత మెరుగైన ర్యాంకు వచ్చే సంవత్సరం కూడా సాధించగలుగుతానని ఆశాభావం వ్యక్తం చేస్తూ